అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భవనారి విజయలక్ష్మి, ఆయుర్వేద వైద్యురాలను. మనం చాలా రకములైన ఔషధ మొక్కల గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు ముల్లంగి గురించి తెలుసుకున్నాము. దీనిలో ఉన్న కషాయ తిక్తరసాలు ఒక రకమైన వాసన వలన ఇది చాలామందికి దీనిని ఇష్టపడరు. మూలి అని ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో రాడిష్ అని పిలుస్తూ ఉంటాము. సహజంగా కూరగాయలను తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీరికగా వండుకుంటాము. కానీ ముల్లంగి విషయంలో అలా చేయకూడదు. తాజా దుంపను తెచ్చుకొని సాధ్యమైనంత వెంటనే వండుకొని కూరను తీసుకుంటే, కూరను తింటే, అంటే తెచ్చుకోవటం ఫ్రెష్గా తెచ్చుకోవాలి. కూరను అప్పుడే వండుకొని అప్పుడే తింటే దాంట్లో ఉన్న మేధాశక్తి, జఠరాగ్ని శరీర బలాన్ని పెంచుతుంది, నోటికి రుచిని కలిగిస్తుంది, క్షారగుణం కలిగి ఉండటం వలన ఎసిడిటీని అంటే కడుపులో మంటను తగ్గిస్తుంది. అన్ని వ్యాధుల్లోనూ ఇది మేలు కలిగిస్తుంది. మనం బంగాళదుంపకి ఇచ్చే ప్రాధాన్యత ముల్లంగికి ఇవ్వట్లేదు. కానీ బంగాళదుంపలో కన్నా ముల్లంగిలోనే ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయి. దీని యొక్క బొటానికల్ నేమ్ రెఫానస్ రెఫనైటమ్ ఫ్యామిలీ బ్రాసియేసి. ఆవగుణానికి ఆవాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించింది అనమాట. అందుకని వాసన కూడా వాసనలాగా వస్తూ ఉంటుంది. ఉష్ణవీర్యం, తిక్త కషాయ రసం కలిగి ఉంటాయి. ఉపయోగించే భాగాలు అంటే దీంట్లో వేరు, రూట్ అని మనం రాడిష్ అంటాము, విత్తనాలు, ఆకులు, పండ్లు, వీటిని ఔషధాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. మనము కూరలు వాటిల్లో కూడా ఆకులు, వేరుని వాడుతూ ఉన్నాము. దీనిని ఎక్కువగా ప్రపంచమంతటా కూడా పండిస్తూ ఉంటారు. భారతదేశంలో బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, అస్సాం రాష్ట్రాలు ప్రధానంగా ముల్లంగిని పండిస్తూ ఉన్నాయి. దీనిలో లఘుగుణం, కటుతిక్త రసాలు, వీర్యము, ఉష్ణవీర్యము, వాతపిత్త కఫాలను మూడింటిని కూడా ఇది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ముల్లంగి గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాము. అదేంటంటే మెక్సికోలో ఒసాకా అని పిలువబడే ఒక నగరంలో డిసెంబర్ 23వ తేదీని వార్షికంగా, అంటే ప్రతి సంవత్సరము ముల్లంగి ఉత్సవాన్ని ముల్లంగి వార్షిక రాత్రిగా జరుపుకుంటారు. అంటే డిసెంబర్ 23వ తేదీని ముల్లంగి డే అని వాళ్ళు భావించి ఎక్కువగా దాంతో చేసిన కూరలు అవన్నీ తింటూ ఉంటారట. ముల్లంగిలో ఎక్కువగా పోషక విలువలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాము. ప్రతి 100 గ్రాముల ముల్లంగిలో నీరు ఎక్కువగా ఉంటుంది. 95.27 గ్రాముల నీరు ఉంటుంది. శక్తి అంటే ఎనర్జీ 6 కిలోకేలరీ ఉంటుంది. ప్రోటీన్ 0.68 గ్రామ్స్, కొవ్వు పదార్థాలు 0.18, కార్బోహైడ్రేట్స్ 3.40, పీచు పదార్థాలు 1.6 గ్రామ్స్, కాల్షియం 0.25 mg, ఐరన్ 0.34 mg, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ B2, B1, B3, B6 ఇలాంటి ఎన్నో రకములైన ఔషధ గుణాలు, విటమిన్స్ దీంట్లో ఉన్నాయి. సహజంగా మనం ముల్లంగిని వాడుకొని ఆకులను పడేస్తూ ఉంటాము. ముల్లంగి ఆకులలో విటమిన్ సి, విటమిన్ కే, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసేందుకు కావలసినవి ఆకులలో ఉన్నాయి. ముల్లంగి ఆకులను తెల్ల రక్త కణాలను పెంచి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకనే ముల్లంగి ఆకులను పోషకాల పవర్ హౌస్గా భావిస్తారు. అంటే ఎన్నో రకములైన పోషకాలు ఉన్నాయని భావిస్తారు. చర్మ సంబంధ వ్యాధుల్లో అంటే దద్దుర్లు, దురదలు, మొటిమలు రావటము, స్కిన్ ఇన్ఫెక్షన్స్, వీటిలో ఇది తగ్గిస్తూ ఉంటుందన్నమాట. విటమిన్ సి ఎక్కువగా ఉండటం వలన సర్వే వ్యాధిని తగ్గిస్తుంది. ఈ ఆకులను ఎండబెట్టుకొని టీలో కూడా వేసుకొని మనం వాడుకోవచ్చు. ముల్లంగి ఆకు ఉపయోగాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన సుఖ విరోచనం అవుతుంది. పైల్స్, ఫిస్టులా లాంటి వ్యాధుల్లో దీన్ని ఎక్కువగా వాడుకోవచ్చు. ఒక వయసు వచ్చిన తర్వాత, అంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన తర్వాత సహజంగా చాలా మందికి సుఖ విరోచనం కాదు. అలాంటి వారు ప్రతిరోజు తీసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది దీంట్లో ఉండదు. తప్పనిసరిగా దీన్ని వాడుకొని, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సుఖ విరోచనం అవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లో బీపీ అంటే తక్కువ రక్తపోటుతో బాధపడే వారికి ముల్లంగి ముఖ్యమైన ఆహారము. ఆకులలో సోడియం రక్తపోటుని స్థిరంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అంటే ఆకుల్లో ఉండే సోడియము ఏం చేస్తుందంటే నార్మల్గా రావటానికి, లో బీపీ కాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది అనమాట. చలికాలంలో వచ్చే ఫ్లూ, జలుబు, ఇన్ఫెక్షన్స్, సైనస్ చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తూ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అందుకని ముల్లంగి ఆకులను కూరలాగాను, పచ్చళ్ళలాగాను, టీలోనూ కూడా, సలాడ్స్ ఎలా పడితే అలా వాడుకోవచ్చు. ముల్లంగి అన్ని ఆకుకూరలను కలిపి వండుకోవచ్చు. కానీ చేపలతో కలిపి మటుకు వండుకోకూడదు, పాలతో కలిపి తీసుకోకూడదు. ఒకవేళ చేపలు తిన్న వెంటనే కూడా
ముల్లంగిని వాడకూడదు. అదేవిధంగా పాలను తీసుకున్న తర్వాత ఈ ముల్లంగిని వాడకూడదు. ఎందుకంటే ఈ 2 విషాహారాలు అంటాము. అలానే మినపిండితో కలిపి దోశలు, గారెలు లాంటివి కూడా వండకూడదు అని ఆయుర్వేదం చెప్తుంది. ఏదైనా ఆహార పదార్థాలు ఔషధాన్ని కానీ ఏ పదార్థాలతో కలిపి వాడవచ్చు, వాడకూడదు అని ఒక ఆయుర్వేదం మాత్రమే చెప్తుంది. ఎందుకంటే వాటిలో ఉన్న గుణాలని ముందే అసెస్ చేసి మనుషులకి అంటే మనకి ముందు జాగ్రత్తలు చాలా చెప్తారనమాట. షుగర్ పేషెంట్స్కి అరికాళ్ళ మంటలు వస్తూ ఉంటాయి. ఈ ఉపద్రాన్ని అరికట్టడానికి ముల్లంగికే సాధ్యం. సలాడ్స్ రూపంలో తీసుకుంటే ఈ కాళ్ళ మంటలు తగ్గిపోతుంది. అలానే షుగర్ కూడా కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఊబకాయం అంటే ఒబెసిటీ ఉన్నవారు 2 పెద్ద ముల్లంగులను తురుముకోవాలి. దానిలో 3 నుండి 4 కప్పుల నీరు పోసుకోవాలి. దాన్ని అలా 2-3 గంటలు ఉంచిన తర్వాత ఫిల్టర్ చేసుకొని నీటిని తాగాలి. ఈ విధంగా ప్రతిరోజు చేస్తే బరువు తగ్గుతారు. అరకప్పు రాడిష్ ముల్లంగి జ్యూస్కి అరకప్పు నీటిని కలిపి 1 స్పూన్ నిమ్మరసంని కలిపి ప్రొద్దున్నే ఖాళీ కడుపున తీసుకుంటే శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇది తగ్గిస్తుంది. ఈ విధంగా 30 నుండి 40 రోజులు తీసుకోవాలి. అప్పుడు కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ అవుతుందన్నమాట. అప్పుడే కోసిన ముల్లంగి ఆకులను చిన్న చిన్న ముక్కలు చేసి జ్యూస్ చేసుకోవాలి. ప్రతిరోజు 40 నుండి 50 మిల్లీలీటర్ల జ్యూస్ని ఆహారానికి ముందు తీసుకుంటే కంటి మంటలు, దురదలు, నీరు కారటం తగ్గుతుంది. రేచీకటి నుండి కూడా మనం బయటపడవచ్చు. 1 లేక 2 ముల్లంగులను తీసుకొని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకొని చర్మానికి, ముఖానికి పట్టించి ఒక 15 నుండి 20 నిమిషాలు అలా ఉంచుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కుంటే చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది, నిగనిగలాడుతూ ఉంటుంది అనమాట. కొంతమందికి రాడిష్ వల్ల దురదలు, మంటలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి అలాంటి వారు కొంచెం తీసుకుని చర్మం మీద రాసుకొని టెస్ట్ చేసుకోండి. దురదలు వస్తే దాన్ని వాడద్దు, దురదలు లేకపోతే వాడుకోండి. ఇక ముల్లంగి గింజలను పొడి చేసుకొని కలిపి స్నానం చేస్తే తెల్ల మచ్చలు, చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. లేకపోతే సుండిపిండి దొరుకుతుంది మనకి బయట, లేకపోతే ఇంట్లో చేసుకొని ఈ ముల్లంగి గింజలు కూడా మెత్తగా పొడి చేసుకొని దాంట్లో కలిపి చేయటం వలన తప్పనిసరిగా మంచి ఉపయోగం ఉంటుంది. 2-3 స్పూన్లు ముల్లంగి 50 ml, ముల్లంగి స్వరసము 100 ml, నువ్వుల నూనె కలిపి పొయ్యి మీద పెట్టి నూనె మాత్రమే మిగిలేలా తయారు చేసుకోవాలి. దీన్ని ప్రతిరోజు తెల్ల మచ్చలు అంటే ల్యూకోడర్మా, స్కిన్ డిసీజెస్ ఉన్న చోట రాస్తే చర్మ వ్యాధులు తగ్గిపోతాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఏ విధంగా అయితే ముల్లంగి స్వరసము, నువ్వుల నూనె కలిపి పొయ్యి మీద పెట్టి నూనె మాత్రమే మిగిలేలాగా చేసుకున్నాము, దానిని మోకాళ్ళ నొప్పులకు కూడా వాడుకోవచ్చు. కీళ్ళ నొప్పులు తగ్గించే గుణం కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే గింజలను వేయించి కారపొడిని, అంటే అవిసి గింజలు మనం కారపొడి కొట్టుకుంటాము, నువ్వుల పొడి కొట్టుకుంటాము, అలానే కొట్టుకుంటే అలా కొట్టుకోవాలన్నమాట. కారపొడి కొట్టుకుని వాడుకుంటే చాలా మంచిది, రుచిగా కూడా ఉంటుంది. ఉబ్బసము, దగ్గు, ఆయాసంలో ముల్లంగి జ్యూస్ వాడటం ద్వారా కొంత రిలీఫ్ వస్తూ ఉంటుంది. దీన్ని ముల్లంగి 2 రకాలుగా దొరుకుతుంది. ఒకటి బాలములక అంటే చిన్నగా ఉంటుంది అనమాట, అది మహత్ములక అంటే పెద్దగా ఉన్న ముల్లంగిని మహత్ములక అంటారు. ఇది ఎక్కువగా కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్లో అద్భుతంగా పనిచేస్తుంది. చాలామంది స్టోన్స్ ఉంటాయి, ఎప్పుడు మందులు వాడుతూనే ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా వాడటం వల్ల, ముల్లంగి వాడటం వలన ఇది ఒక మంచి రెమెడీగా చెప్పుకోవచ్చు. గాల్ బ్లాడర్ స్టోన్స్ చాలా మందికి ట్రీట్మెంట్ లేదు అనుకుంటూ ఉంటారు. మీకు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్తో పాటు ఈ గాల్ బ్లాడర్స్, ఇది రాడిష్ యొక్క జ్యూస్ కనుక తీసుకుంటూ ఉంటే ప్రతిరోజు మీరు దానివల్ల వచ్చే నొప్పి కానీ, ఎసిడిటీ కానీ, స్టోన్స్ పడిపోవటం కానీ కూడా జరుగుతూ ఉంటుంది. ముల్లంగి తురుములో పెరుగు కలిపి తాలింపు వేసుకొని రైతాలాగా కూడా వాడుకోవచ్చు. మనకు తెలుసు ముల్లంగి సాంబార్ చాలా ఫేమస్. అయితే ఈ ముల్లంగి రైతాలో కలుపుకొని అంటే పెరుగులో కలుపుకొని తినటం వలన అమీబియాసిస్ అంటే మోషన్స్ అయ్యే గుణాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. చాలామంది ముల్లంగి పరోటాలు, ముల్లంగి పొరటు, పచ్చడి, పకోడీలు, వడలు కూడా దీంతో వేసుకోవచ్చు. మనసు పెట్టుకొని తింటే ఇది మనోబలాన్ని పెంచే గొప్ప ఔషధంగా భావించుకోవాలి. ముల్లంగి, కీరా, క్యారెట్ సమాన భాగాలుగా తీసుకొని జ్యూస్ చేసుకొని ప్రతిరోజు తాగితే మంచంలో ఉన్న రోగి కూడా తొందరగా కోలుకుంటాడు. ఇది నేను చాలా ప్రయోగాలు చేశాను దీని మీద. ఒక మంచి రెమెడీగా మనం భావించుకోవచ్చు. ముల్లంగి ఎక్కువగా వాడండి. రుచి బాగోదు, టేస్ట్ బాగోదు అని పక్కన పడేయద్దు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నా ఫోన్ నెంబర్ 9291537794. థ్యాంక్ యూ.